జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. సుమన కూతుర్ని ఎవరో ఎత్తుకెళ్ళిపోయారని మీరు గ్రహించగలిగారా గురువుగారు? అరే అలా అనకు మమ్మీ. టక్కున వాళ్ళ పేర్లు చెప్పేశారనుకో, అప్పుడు ఏం చేస్తావు? కొంపదీసి ఆ పని చేసిన దొంగలు మీరేనా? ఏయ్, నువ్వు చూసావా? అంటే ఏయ్, రే నువ్వాగు. ఏం చేయకపోయినా నీ తెలివి తక్కువతనంతో మనమే ఏదో చేశామనేలా మాట్లాడతావు నువ్వు. గురువుగారు వచ్చిందే పాప ఎక్కడుందో చెప్పడానికి. ఎక్కడుందో చెప్పడమే కాదు, ఎవరు తీసుకెళ్లారో కూడా తెలియాలి. అప్పుడే వాళ్ళ దురుద్దేశం ఏంటో కూడా బయటపడుతుంది. సరే సుమన, ముందు పిల్ల ఆచూకీ తెలియని. చెప్పండి స్వామి, పాప ఎక్కడుంది? క్షేమంగానే ఉంది. క్షమించాలి గురువుగారు, ఎలాగుందని అడగట్లేదు, ఎక్కడుంది అని అడుగుతున్నాము. ఇక్కడే ఉంది. ఇక్కడంటే ఈ ఇంట్లోనే ఉందా స్వామి? పాప ఏడుపు వినిపించడం లేదు. తనున్నట్టు అలజడి గాని అలికిడి గాని ఏమీ తెలియడం లేదు గురువుగారు. నన్ను మభ్యపెట్టడానికి అబద్ధాలు చెప్పకండి స్వామి. చెల్లి, పెద్దవాడితో అలాగేనా మాట్లాడేది? ఉదయం నుండి ఇల్లంతా జల్లెడ పట్టినా దొరకని పాప ఇంట్లోనే ఉంది అనంటే డౌట్ రాదా అని అలా అంది చిట్టి. సూర్యాస్త సమయంలో సాయంకాల దీపం వెలిగించు సుమన. నీ బిడ్డను తీసుకొస్తుంది. ఎవరు తీసుకొచ్చారు? తీసుకెళ్ళిన వాళ్ళు. వాళ్ళెవరు స్వామి? మమ్మీ, మన వైపు చూసి స్మైల్ ఇస్తున్నాడేంటి మమ్మీ గురువుగారు? ఎవరని అడిగితే సమాధానం చెప్పకుండా అత్తయ్య బావగారి వైపు చూసి చిరునవ్వు నవ్వుతున్నారంటే ఆ దొంగ మొహాలు చూస్తుంటే తెలియట్లేదా? మళ్ళీ ఏమీ తెలియనట్టు దిబ్బ రొట్టెల్లా మొహం పెట్టారు. ఏయ్, అలా అంటావేంటే? హేయ్, ఇంకొక మాట మాట్లాడితే చీర జానడు పైకెత్తి నడుములోకి దోపుకుంటా. ఆ, గురువుగారు, పాపని తీసుకెళ్ళింది ఎవరో దయచేసి చెప్పండి. చెప్పనా తిలోత్తమా? చెప్పండి గురువుగారు. సుమన బిడ్డను తీసుకువెళ్ళింది కూడా అమ్మే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.